రండి, ఆరాధనలో ప్రవేశించే మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు మనం ప్రభుని ఆరాధించే మునుపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం, 10-11 వచనాలు కలిసి ఉండి అందరూ కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా ఘోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిక అనే 7 సంఘములకు పంపమని చెప్పట నా వెనక వింటిని. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే 7 సంఘములకు ప్రభు దినమందు యోహాను ఆత్మవశుడై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము గొప్ప స్వరము నీవు చూచుచున్నది, ఆయనతో ఒక స్వరం మాట్లాడుతుంది, నువ్వు చూచుచున్నది అన్నది అంతా కూడా ఒక పుస్తకంలో రాయమని మాట్లాడుతూ వస్తుంది. సో బైబిల్లో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయమని చెబుతున్నాడంటే 7 సంఘాలు ఉంటే 7 సంఘాలకి పత్రికలు రాయమని చెబుతూ వస్తున్నాడు. 7 సంఘాలంటే 7 ప్రాంతాల్లో ఉండే మందిరాలు, 7 ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజం, దేవుని యొక్క ప్రజలని అర్థం చేసుకోవచ్చు. అయితే 7 సంఘాల గురించి మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో మొదటి సంఘం పేరేంటి? ఎఫెసు అనగా సంపూర్ణమైన ఉద్దేశం కలిగింది. రెండో సంఘం పేరేంటి? స్మరణ అనగా చేదు, శ్రమల వాసన, బోళము. మూడో సంఘం పేరు పెర్గమ అనగా గోపురము, దుర్గము. 4వ సంఘం పేరు తుయతైర అనగా పరిమళ త్యాగంతో కూడిన సువాసనతో కూడిన త్యాగం. ఇక 4వ సంఘం పేరేంటి? సార్దీస్. 5వ సంఘం పేరేంటి? సార్దీస్ అనగా రహస్యంగా పారిపోయినది, ఉద్యమమైనది. ఇక 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. 7వ సంఘం పేరేంటి? లవోదిక అనగా ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రగురకమైన స్థలములు, ప్రఖ్యాతి గాంచినటువంటి పట్టణం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 6 సంఘాల గురించి 6 నెలలు ధ్యానిస్తూ వచ్చాము. ఇది 7వ సంఘము. ఈ 7వ సంఘంలో కూడా ఇప్పటికీ ఇది ఎన్నో వారం ధ్యానిస్తున్నాము? 7వ వారం. అంటే దరిదాపు ఈ సంఘమును గురించి 2 నెలలు పట్టింది. ఏది? ఇంట్రడక్షన్లోనే, ఆరంభంలోనే 2 నెలలు. ఇంకా తర్వాత ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఈ సంఘముల గురించి అప్పుడే అవ్వదు మనకి. ఈ ఒక్క సంఘముల గురించి, లవోదిక సంఘముల గురించి దరిదాపు 6 నెలలు ధ్యానిస్తామన్నాము. 6 నెలలు కూడా సరిపోయేటట్టు లేదు, ఇంకా ఎక్కువ పట్టేటట్టు ఉంది. సో దేవుని కొందనాల సమయం బట్టి మనం ధ్యానించుకుంటూ వద్దాం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో ఉండే లవోదిక సంఘం కాడి నుంచి ఇక నూతనమైన యెరూషలేము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా ఎన్నో మర్మాలతో కూడిన మాటలు మనం ధ్యానించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, రండి 7వ సంఘముల గురించి చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మొట్టమొదటి మాట అనేక కోణాలు చూస్తూ వచ్చాము. లవోదిక గురించి మనం చూస్తూ వచ్చాము. తర్వాత దాని పేరు, దాని అర్థం, ఆమెను గురించి, అనువాడు గురించి, నమ్మకమైన వాడి గురించి, సత్యసాక్షి గురించి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, వీటన్నిటి విషయాలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని సృష్టికి ఎవరు? ఆది అయిన వాడు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం చూస్తున్నట్టయితే ఆది అయిన వాడని రాయబడుతూ వచ్చింది. దేనికి? దేవుని సృష్టికి. ఈరోజు మనం చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే దేవుని సృష్టి. ఏంటి? దేవుని సృష్టి. సో దేవుని సృష్టి గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని సృష్టి అన్నది 2 భాగాలుగా ఉంది. దేవుని సృష్టి అన్నది 2 భాగాలుగా ఉంది. ఒకటి మొదటి సృష్టి ఏంటి అని మనం చూసినట్లయితే, రండి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మొదటి సృష్టి, మొట్టమొదటిగా దేవుడు సృష్టించినవి ఎలా ఉండే, దేని కొరకు సృష్టించాడు అన్నది కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దేవా ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు ధ్యానించబోతుండగా వాక్యం ధ్యానిస్తాను. నేనైతే యోగ్యని కానని ఒప్పుకుంటున్నా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాగా తండ్రి, మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభా మా జీవితంలో ప్రభా మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు ఏమైతే ఉండి అవన్నీ మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. ఈరోజు ఆరాధన వర్తమానం ద్వారా మీరు మాట్లాడండి. మేము ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించండి. ఆరాధన యొక్క వెలుగులో ప్రభా మేము సంతోషంగా మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సాయం చేయండి. నీ వాక్య వెలుగులో నాతో మాతో మీరు మాట్లాడండి. మీ చిత్తం మా పట్ల ఏదైతే నెరవేర్చుకోమని, మీకు అప్పజీవితం ముందున్న సమయంతో దీవించమని, ఇక్కడ కూర్చొని ప్రజలకు వాక్యం అందిస్తానికి నాకు జ్ఞానం సరిపోదు, వారికంటే నేను జ్ఞానం కాదు దేవా. కాబట్టి నాకు పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి. నీ పరలోకపు జ్ఞానం, నీ పరలోకపు ఆత్మాభిషేకం మీరు నాకు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని నాతో మాతో మీరు మాట్లాడండి.
మరొకసారి ఆకాశం ఇప్పి పడదాలంతా విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు అవసరమైన మాటలు పరలోకం నుండి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభావ. మీ చిత్తానికి అప్పజెబుతూ ముందున సమయంతో దీవించమని మీ నడిపింపులు కోరుకుంటూ మాతో మాట్లాడమని దేవచ్చిన నీ బట్టి స్తోత్రాలు రావాల్సిన త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరైతే అశ్రద్ధ కలిగి ఆలస్యం చేస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడి దేవుని కార్యాలు శాపగ్రస్తులు కాకుండా సమయానికి దేవుని సన్నిధికి రావడం సాయం చేయండి. అనే విషయాలు మీకు అప్పజెబుతూ ముందున సమయంతో దీవించమని ఈ యొక్క ఆరాధన వర్తమానం ద్వారా మేము మిమ్మల్ని ఎట్లా మహింపరచాలో అట్లు మమ్మల్ని మీరే సిద్ధపరచమని మీకు అప్పజెబుతూ ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుని సృష్టి అని రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని సృష్టి. సో దేవుని సృష్టి అన్నది 2 భాగాలుగా విభజించబడింది. దేవుని సృష్టి అన్నది 2 భాగాలుగా విభజించబడింది. మొదటి దాని గురించి చూసినట్టయితే మొదటి సృష్టి గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే అసలు మొదటి సృష్టి ఎలా ఉంది, దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే రండి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండే. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొట్టమొదటిగా చూసినట్టయితే భూమి, ఇక్కడ రాయబడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో శూన్యముగాను ఉంది భూమి. భూమి యొక్క జీవిత చరిత్ర మనం చూడగా భూమి ఆకాశము దేవుడు సృజించినప్పుడు భూమి ఎలా ఉందంటే శూన్యముగా ఉంది. శూన్యము అంటే అర్థం ఏంటి? శూన్యం అంటే కాదు. శూన్యము అంటే అర్థం ఏంటంటే ఏమీ లేదని అర్థం. ఏమీ లేదని అర్థం. ఆ భూమి మీద అప్పటి వరకే ఏమీ లేదని అర్థం. సో బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుని సృష్టిలో మొట్టమొదటిగా ఏంటంటే భూమిని సృజించిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సో భూమి ఆకాశంలో సృజించాడని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మొట్టమొదటి సృజించబడింది ఏంటంటే భూమి. ఈ భూమి యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఇది ఎలా ఉందంటే నిరాకారముగాను శూన్యముగాను ఉందంట. అంటే ఈ భూమి యొక్క జీవితంలో భూమిని సృజించినప్పుడు భూమి యొక్క అనుభవాన్ని మనం చూసినట్టయితే శూన్యముగా ఉంది. అంటే దాంట్లో ఏమీ కూడా లేదు. అది ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో మొలకలు లేవు, మొక్కలు లేవు, చెట్లు లేవు, మనుషులు లేరు. ఒక రకంగా చెప్పాలంటే నిర్మానుష్యంగా ఉంటూ వస్తుంది. అంటే ఏకాంతంగా ఉంటూ వచ్చింది. దాని అందరి ఏ మొక్క అయినను మనలో ఉన్నటువంటి అనుభవం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుని సృష్టి ఎలా ఉంది అని అంటే మొట్టమొదటి సృష్టిలో దేవుడు భూమిని సృజించినప్పుడు అది శూన్యముగానుంది. ఎలా ఉంది? శూన్యముగా. ఈరోజు చాలామంది యొక్క క్రైస్తవ జీవితంలోకి రాకమునుపు మన జీవితాలు ఎలా ఉంటూ వచ్చినట్టే శూన్యంగా ఉంటూ వచ్చినాయి. శూన్యముని గురించి బైబిల్లో చూసినట్టయితే మరి సొలొమోను రాస్తూ వస్తాడు కదా ప్రసంగి గ్రంథంలో, భూమి కింద జరుగుతున్నవన్నీ వ్యర్థం అంటాడు. అంటే అర్థం ఏంటి? సమస్తం కూడా నిష్ప్రయోజకమైనవిగా కనపడుతూ వస్తున్నాయి. భూమి ఒకప్పుడు శూన్యంగా ఉన్నప్పుడు నిష్ప్రయోజకమైనదిగా ఉంటూ వచ్చింది. భూమి శూన్యంగా ఉన్నప్పుడు పనికిరానదిగా ఉంటూ వచ్చింది. భూమి శూన్యంగా ఉన్నప్పుడు ఎవరికి ఏ మనుషుడికి ఉపయోగపడనిదిగా ఉంటూ వచ్చింది. అటువంటి శూన్యముగా ఉన్న భూమి గురించి ఒక మాట రాయబడుతున్న మాట ఏంటంటే ఆకాశపు వెల్లలు వేసి భూమిని వేలాడదీసిన వాడు దేవుడే. శూన్యముగా ఉన్న భూమిలో సమృద్ధిని నింపినటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మొట్టమొదటి సృష్టి భూమి శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా మానవులు కాదు మా సమస్తమును కూడా ఆ భూమిని నింపినటువంటి అనుభవాన్ని దేవుడు తీసుకొచ్చాడు. భూమిని నింపటమే కాదు ఈ లోకంలో శూన్యముగా ఉన్న మన జీవితాల్లో భూమిలాగా మనం కూడా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు సృష్టించినప్పుడు శూన్యంలో మనం జీవిస్తున్న మన జీవితాల్లోకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మొదటి సృష్టి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుని దగ్గర సృష్టి ఆరంభించబడక మునిపే మొదటి వాడికి ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా దేవునిలో మనల్ని సమృద్ధిగా నింపుతూ వచ్చాడు. శూన్యముగా ఉన్న మనల్ని సమృద్ధిగా నింపుతూ వచ్చాడు ప్రభు. ఇది మొదటిది. సృష్టిలో మొదటిది ఏంటంటే భూమి అది శూన్యముగా ఉంది, నిరాకారంగా ఉంది. శూన్యంగా అంటే ఏమీ లేదని అర్థం. ఏమీ లేనిదిగా ఉండ భూమిని సమృద్ధిగా నింపాడు ప్రభు. ఒకప్పుడు మన జీవితంలో క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, దేవుని స్తుతించే జీవితం, ఏ జీవితం లేక శూన్యంగా ఉన్న మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం ద్వారా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆరాధించే విషయంలో కానీ, స్తుతించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, దేవుని మహింపరిచే విషయంలో కానీ, దేవుని ఘనపరిచేటటువంటి అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. శూన్యముగా ఉన్న మన జీవితాల్లోకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కలువరిశిల్లో ప్రాణం పెట్టడం ద్వారా శూన్యముగా ఉన్న మన జీవితాల్లో
ఒక గొప్ప విధానం, సమృద్ధి విధానం వచ్చింది. ఏంటి ఆ సమృద్ధి అంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని మహిమపరచడం, దేవునికి కృతజ్ఞత చెల్లించడం. ఇవన్నీ కూడా వచ్చినట్టు కారణం ఏంటంటే శూన్యం గుండా మనలోకి రావడానికి కారణం ఏంటంటే ప్రభు. ఒకప్పుడు మనం శూన్యం గుండా మనలోకి ప్రభు ఇవన్నీ కూడా సమృద్ధిగా నింపి దేవుని ఆరాధించే బిడ్డగా చేశాడు. ఇది మొదటిది. రెండోదిగా చూద్దాం రండి. మొదటి సృష్టిలో రెండో మాట రండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రెండో మాట చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే చీకటి అగాధ స్థలముల పైన కమ్మి ఉందంట. ఎలా ఉంది? అగాధ జలముల పైన కమ్మి ఉందంట. ఏం కమ్మి ఉంది? చీకటి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే రెండో మాట ఏంటంటే మొట్టమొదటిగా భూమి శూన్యంలో ఉంది. శూన్యంలో ఉన్న భూమిలో శూన్యంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసి సమృద్ధిగా నింపినట్లు శూన్యము గుండా మన జీవితాల్లో దేవుడు ఆరాధన, ప్రార్థన, దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం అనే కోణాలు మనలో సమృద్ధిగా నింపి దేవుని గణపరిచేవాడుగా చేస్తూ వచ్చాడు. ఇక రెండో విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేనంట. అంటే ఏమని రాయబడుతూ వచ్చింది? అగాధ జలముల పైన చీకటి కమ్మి ఉంది అంటే అర్థం ఏంటంటే చీకటి ఏ రీతిలో అయితే కమ్మి ఉందో జలముల పైన, ఈ మానవుని యొక్క జీవితంలో పాపం అనే చీకటి మానవుడి పైన కమ్మి ఉన్న అనుభవం ఉంది. మానవుడి పైన కమ్మి ఉన్న అనుభవం ఉంది. చీకటి అన్నది ఒక రహస్యమైన జీవితం. అందుకే బైబిల్ అంటే నేను రహస్యంగా చేసిన పాపంలోను నేను రహస్యంగా పాపం చేసిన ఎడల, ఈ రహస్యమైనది ఏంటంటే చీకటి జీవితానికి సాదృశ్యమైనది. ఈ చీకటి యొక్క జీవితంలో నుండి, చీకటి అంటే పాపానికి సాదృశ్యమైనది, ఈ పాపపు చీకటి జీవితం నుండి అగాధ జలములపైన చీకటి ఎలా కమ్మి ఉందో అలా మనపైన పాపం అనేటువంటిది మనపైన కమ్మి ఉన్నప్పుడు, ఆది ఆదాము నుండి మన మీదకి వచ్చిన సంప్రాప్తి అనేటువంటి పాపం మన మీద కమ్మి ఉన్నప్పుడు మొదటి సృష్టి అయినటువంటి ప్రభుని యేసు క్రీస్తు ప్రభువారు మొదటి సృష్టి అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఈ సృష్టిని ఆరంభించమని సృష్టించబడ్డవాడుగా ఉంటాడు. కాబట్టి మొదటి సృష్టిలో ఉన్న మనల్ని ఒక రకంగా చెప్పడానికి మొదటి సృష్టిలో అంటే శూన్యముగా ఉన్న మనల్ని సమృద్ధిగా నింపాడు. మొదటి సృష్టిలో రెండోదిగా ఏమైందంటే అగాధ జలములపైన చీకటి కమ్మి ఉంది. సో మొదటి సృష్టిలో ఉన్న మన పైన అగాధ జలములు కమ్మి ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి అగాధ జలములపైన కమ్మి ఉన్న చీకటిని తీసివేసిన విధానంలో మన దగ్గరికి ప్రభు వచ్చి ఈ లోకానికి ప్రభు అరుదించి మనలో ఉన్న పాపాన్ని, అగాధ జలములపైన అంటే మన పైన కమ్మి ఉన్న పాపాన్ని ప్రభుని యేసుక్రీస్తు ప్రభు తీసివేసిన వారు ఉంటున్నారు. మొదటి సృష్టి ఎవరంటే మనమే. సృష్టికి ముంగట ప్రభు ఉన్నాడు. మొదటి సృష్టి ఎవరు? మనమే. శూన్యముగా ఉండం, సమృద్ధిని నింపాడు. అగాధ జలములపైన చీకటి కమ్మి ఉన్నట్లు మన జీవితాల్లో పాపం అనే చీకటి కమ్మి ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ చీకటి జీవితాన్ని అంతటా కూడా సమృద్ధిగా తీసివేసి మన జీవితాలు ఎంతో వెలుగుమయమైనవిగా చేస్తూ వచ్చాడు ప్రభు. ఒకప్పుడు అంటే చీకటి పాపపు జీవితాన్ని మొత్తాన్ని కూడా ఏదైతే పాపం మనల్ని వెంటాడి చీకట్లో ఉంచుతూ వచ్చిందో, ఈ పాపం మనలో ఉండటం ద్వారా వాస్తవాన్ని తెలుసుకోలేక, నిజాన్ని తెలుసుకోలేక, యథార్థతలోకి రాలేక, వాస్తవం తెలుసుకోలేక, నిజమైన జీవితాన్ని మనం జీవించలేక, ఇంకా వెలుగులోకి రావలేక, దేవుని రాజ్యం గురించి తెలుసుకోలేక, ఇవన్నిటికీ కారణం తెలుసుకోకపోవడం కారణం ఏంటంటే పాపమే. పాపం మానవుడి పైన కమ్మి ఉన్నప్పుడు మానవుడికి ఏమీ తెలియదు. నిజమేంటో వాస్తవం ఏంటో తెలియదు. మీరు చూడండి, బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఈ లోక సంబంధమైన దేవత ఏం చేసింది? మనోనేత్రాలకి గుడితనం కలుగజేసింది. గుడితనం కలుగజేసినప్పుడు చూడగలుగుతామా? మానవుల్లో పాపం వచ్చినప్పుడు మానవుడు ఇంకేం చూసుకోవడానికి అవకాశం లేదు. దేవుని కార్యాలు చూడటానికి కానీ దేవుని దగ్గర రావడానికి, ఆదాము పాపంలో పడిన తర్వాత దేవుని దగ్గర రావడానికి ప్రయత్నించాడా? దాక్కుంటూ వస్తున్నాడు. ఎందుకంటే మానవుడి పైన పాపం కమ్మినప్పుడు మానవుడు దేవుని దగ్గరికి రాలేడు. మానవుడి పైన పాప పొరలు కమ్మినప్పుడు ఆ మానవుడు దేవుని చూడలేడు, దేవుని దగ్గరికి రాలేడు. కాబట్టి దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉన్న మానవుడి పైన ఉన్న పాపాన్ని బట్టి రాలేకపోతున్న మానవుడికి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ మానవుడి పైన ఉన్నటువంటి చీకటి పొరలను తొలగించి, ఆ గుడ్డితనాన్ని తొలగించి దేవుని దగ్గర నడిపిస్తున్నాడు. మొదటి సృష్టిలో ఉన్న మనల్ని మార్చింది ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దారండి. ఆదికాండము 1వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. కాబట్టి ఇక్కడ 4వ విషయాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా మొదటి సృష్టి ఎలా ఉంది?
భూమి శూన్యముగా ఉంది అంటే మన జీవితాలు కూడా శూన్యంగా ఉండవాటిని ప్రభు సమృద్ధిగా నింపాడు. ఆరాధన ప్రభుని స్తుతించి మహింపరిచే విధానంలో నింపుతూ వచ్చాడు. రెండోదిగా చీకటి అగాధ జన్మలపైన కమ్మి ఉంది. మన జీవితాలపైన చీకటి అనే పాపం కమ్మి ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభులు వచ్చి దాన్ని తీసివేసిన అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. మూడోదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మూడో మాట చూసినట్టు ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలో వెలుగు ఏమవుతూ వచ్చింది చూడండి. అక్కడ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టే చీకటిని వెలుగుని దేవుడు ఏం చేశాడు? వేరుపరుస్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో పాపం ఉండబట్టి దేవునికి దగ్గరగా రాలేని మన జీవితాల్లో ఒకవేళ పాపం మనలోకి వస్తే మరలా దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేం కాబట్టి, దేవుని రాజ్యంలో ఉండలేం కాబట్టి, ఆ ఉండలేని స్థితిని ప్రభు తీసివేసి దేవుని రాజ్యంలో ఉండటం కొరకు మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉండే దుష్టత్వమైన జీవితాన్ని మొత్తాన్ని కూడా దూరపరుస్తూ వచ్చాడు. పరిశుద్ధత పక్కన పాపానికి ఇంకో తావు లేకుండా దూరం చేస్తూ వచ్చాడు. చీకటిని వెలుగుని ఎలా దూరపరుస్తూ వచ్చాడు, చీకటిని వెలుగుని ఎలా వేరుపరుస్తూ వచ్చాడు, చీకటిని వెలుగుని ఎలాగైతే దూరంగా చేస్తూ వచ్చాడు, అలా మన జీవితాల్లో లోకానికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి మనకి దేవునికి మధ్యలో గ్యాప్ తీసుకొచ్చి మనల్ని దేవుని దగ్గరికి నడిపించిన వాడుకుంటాడు. చీకటి అంటే లోకాన్ని సాదృశ్యంగా ఉంది. చీకటి అంటే లోకాన్ని సాదృశ్యంగా ఉంది. ఈ చీకటిని అంటే ఈ లోకాన్ని దేవునిలోకి మనం వెళ్ళలేం కాబట్టి, ఈ లోకం దేవునిలో నివసించలేదు కాబట్టి, ఈ లోకంలో ఉండేవారు లోకానుసారంగా జీవించే మనుషులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు కాబట్టి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి లోకంలో ఉన్న మనుషుల్ని వ్యత్యాసపరిచి వేరుపరిచి మానవుల్లో ఉన్న లోకాన్ని, మానవుని యొక్క క్రైస్తవ జీవితాన్ని రెండింటిని వేరుపరిచి మానవుడికి క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు. లోకాన్ని దూరం చేస్తూ వచ్చాడు. చీకటిని వెలుగుని ఎలా దూరపరుస్తూ వచ్చాడో, చీకటిని వెలుగుని ఎలా దూరం చేస్తూ వచ్చాడో, చీకటిని వెలుగుని ఎలాగైతే వేరుపరుస్తూ వచ్చాడో, అలా మానవుళ్ళుండ పాప జీవితం, మానవుళ్ళుండ లోకాన్ని అంతటిని కూడా వేరుపరిచి మానవుడిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచాడు. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, అది మంచిదైనట్టు దేవుడు చూసినప్పుడు అది మంచిగా ఉందంట. ఏది మంచిగా ఉందండి? ఏది? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగే మంచిదిగా ఉందంట. మరి చీకటి ఎలా ఉంది? వెలుగు మంచిగా ఉందంటే చీకటి మంచిగా లేదనే కదా అర్థం. లోకం ఎలాంటిదంటే మంచిది కాదు. కానీ దేవుడు మనలో ఉన్న లోకాన్ని దూరపరిచాడు, వేరుపరిచాడు. మనలో లోకం నుండి వేరుపరిచి, లోక అలవాట్ల నుండి, లోక ఆచారాల నుండి, లోక పద్ధతుల నుండి, లోక అలవాట్ల నుండి, పితృపారంపర్యమైన వస్తున్నటువంటి ఆచారాలన్నింటిని కూడా దేవుడు వేరుపరిచి, ఆ ఆచారాలన్నింటిలో నుంచి బయటికి తీసుకొచ్చి మనల్ని దేవునికి ఒక రాజ్యముగాను, దేవునికి ఒక మహిమకరమైన వారుగాను, దేవుని రాజ్యంలో దేవుని మహిమపరిచేటటువంటి పరలోక రాజ్య వారసులుగా ప్రభు చేస్తూ వచ్చాడు. లోకములో ఉన్న మనల్ని లోకాన్ని, మనలో ఉన్న లోకాన్ని వేరుపరిచి మనల్ని దేవుని రాజ్యం కొరకు లోకానికి రేపొద్దు రాబోతున్నది ఏంటి? లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. గతించిపోయే లోకాన్ని సపరేట్ పెట్టాడు. దేవుని రాజ్యంలో దేవుని మహిమపరిచేటటువంటి విశ్వాసుల్ని ఒక మార్గంలో దేవుడు ఉంచుతున్నాడు. ఆ విశ్వాసుల్లో దేవుడు మనల్ని ఉంచాడు. ఈ మనలో ఉన్న లోకాన్ని దేవుడు ఏర్పరిచి తన రాజ్యానికి వారసులుగా చేసినందుకు ప్రభుని ఆరాధించాలి. మొదటి సృష్టి చీకటి వెలుగు వేరుపరచబడింది. మొదటి సృష్టిలో చీకటి ఏంటి? భూమి ఆకాశములు కూడా నేను చెప్తుంది వేరులేండి. మొదటి సృష్టిలో ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే చీకటిని వెలుగుని వేరుపరిచాడు. ఎందుకంటే మానవుల్లో ఉన్న లోకము, మానవుని యొక్క క్రైస్తవ జీవితానికి రెండుటికి వ్యత్యాసం ఉండాలని, మనల్ని క్రైస్తవులుగా చేయటానికి తాను మనలో ఉన్న లోకాన్ని వేరుపరుస్తూ వచ్చాడు. ఇదెన్నో మాట? 3. మొట్టమొదటిగా మొదటి సృష్టిలో మొదటి మాట ఏంటి? భూమి శూన్యముగా ఉంది. శూన్యముగా ఉన్న దాంట్లో సమృద్ధి నింపాడు. 2, అగాధ జలములు కమ్మి ఉంది. మనలో పాపం కమ్మి ఉన్నప్పుడు పాపాన్ని వేరుపరిచాడు. 3, వెలుగు. లోకం మనలో ఉన్నప్పుడు మనల్ని లోకం నుండి వేరుపరిచి వెలుగుమయమైన వారుగా, వెలుగుస్తులుగా మనల్ని ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇది 3. 4వ విషయాన్ని చూద్దారండి. ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. దేవుడు ఆ విశాలం చేసి విశాలం కింద జలములను, విశాలం మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారము ఆయను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే 4వదిగా చూస్తున్నాము. విశాలం కింద, విశాలము ఏం చేస్తున్నాడు? విశాలం కింద, విశాలము మీద జనములను ఏం చేశాడు? వేరుపరుస్తూ వచ్చాడంట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోకములో ప్రభు ఉన్నాడు, భూమి మీద కూడా ప్రభు ఉంటాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రీతిలో అయితే దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింద జలములను, విశాలం మీద జలములను వేరుపరిచాడు. అంటే దేవుడు మొత్తం కలిసి ఉండవాటిని ఏం చేశాడు? 2గా విభజిస్తున్న అనుభవం కనపడుతుంది. పైన
జలములు ఉండే కింద జలములు ఉంటూ వస్తున్నాయి. మధ్యలో ఏముంది? మధ్యలో ఏముంటుంది? విశాలం అన్నది ఒకటి ఉంది. ఆ విశాలానికి అనేక విధానాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. అయితే నాలుగో మాట ఏంటంటే దేవుడు పరలోకం మీదను కూడా అదే రీతిలో భూమి మీద కూడా సర్వాధికారం కలిగిన వాడని అర్థం చేసుకోవాలి. ఏం కలిగిన వాడు? సర్వాధికారం. రెండింటిని వేరుపరిచిన అనుభవం దేని కొరకు? రెండు కలిసి ఉంటే దేవుడు ఎప్పుడు కూడా పాపం మీద సర్వాధికారం కలిగి ఉండడు. పాపం మీద అధికారం అంటే ఏంది? పాపం చేయాలి. ఒక వ్యక్తి ఒక దానికి అధికారం ఉండడంటే అర్థం ఏంటి? ఆ పని చేస్తాడని అర్థం. ఒక ఎంఆర్ఓ ఉండడంటే అర్థం ఏంటి? దానికి ఆ పనికి తగ్గట్టు పని చేస్తాడని. ఒక ఎమ్మెల్యే ఉండడానికి తన పనికి తగ్గ పని చేస్తాడని, తనకిచ్చిన బాధ్యత. పాపం పైన ప్రభు ఎప్పుడు కూడా అధికారి కాదు. ఇంకా చెప్పాలంటే దానిపైన రాజుగా ఎప్పుడు ఉండలా. పాపాన్ని జయించడానికే ఉంటాడు కానీ పాపం పైన రాజుగా ఉండలేదు. ఎందుకంటే పాపానికి సంబంధం లేదు. పాపం చేయాల్సిన ఆలోచన దేవునికి లేదు. సో పాపాన్ని తీసివేయటమే దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే భూమి మీద ఉన్న మనల్ని మానవ సంబంధమైన విధానంలో ఉన్న మనల్ని పరలోకంలో కూడా దేవుని రాజ్యంలో ఉండేటట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ భూమి మీద వేరుపరచబడిన వారే, ఈ భూమి మీద వేరు చేయబడిన వారే ఒక దినమున ఏం చేస్తున్నారు? దేవుని రాజ్యంలోకి ఉంటున్నారు. పైన ఉంటున్నారు, కింద కూడా కింద ఉన్నవారు ఒక దినాన్ని పైకి ఎక్కబోతున్నారు. మీరు ఆదికాండంలో చూసినట్టయితే యాకోబు యొక్క జీవితంలో తన సొంత తండ్రి దగ్గర నుంచి అన్న చంపుతాడని భయంతో పారిపోతున్నప్పుడు ఒక నిచ్చెన అక్కడ కనబడుతూ వస్తుంది. ఆ నిచ్చెన మీద అనేక మంది దోతలు ఎక్కుతూ దిగుచున్నట్టు అనుభవం కనబడుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఇక్కడ భూమి మీద ఉన్న మానవుడు పరలోకంలో ఉంటున్నాడు. ఎవరు? ఏర్పరచబడిన వ్యక్తి, మార్పు చెందినటువంటి వ్యక్తి, రూపాంతరంలోకి వచ్చినటువంటి వ్యక్తి. భూమి మీద ఉన్న మానవుణ్ణి దేవుడు పరలోక రాజ్యం ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి సృష్టి వేరుపరచబడింది. జలములు ఇక్కడ పైన ఉండబడ్డాయి. ఇక్కడ పైన ఉన్న జలముల్లోకి మానవుణ్ణి మహాకాశం పట్టదల ప్రదేశంలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇది 4. 5వదిగా చూద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆకాశం క్రిందనున్న జలము ఒక చోటునే కూర్చబడి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మొదటి సృష్టి 5వది ఏంటంటే ఏం రాయబడుతూ వచ్చింది? జలములు ఒక చోటనే కూర్చబడును గాక. అంటే అర్థం ఏంటి? ఒకే చోట సమకూర్చబడుతున్నాయి అని అర్థం. వేరువేరుగా ఉండవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆయా ప్రాంతాల్లో ఉండవన్నీ కూడా ఒకే చోటకి తీసుకురాబడుతున్నాయి అని అర్థం. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే జలములు ఒక చోటని ఎలాగైతే కూర్చబడుతూ వస్తున్నాయో మనుషులమైన మనం భౌతికంగా శరీరానుసారంగా దూరంగా ఉన్నప్పటికీ ఆత్మానుసారంగా ఒకే శరీరంలో దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఒకే శరీరంలో దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. అలాంటి జలముల్ని ఏ రీతిలో అయితే దేవుడు సమకూరుస్తూ వస్తున్నాడో, ఏ రీతిలో అయితే ఆకాశం కింద జలములు ఒక చోటనే కూర్చబడినాయో ఆ రీతిలో ఆకాశం కింద భూమి మీద ఉన్న మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఒకే చోటకి సమకూరుస్తున్నాడు. వాస్తవానికి మన ప్రాంతాలు ఎక్కడ, మన గృహాలు ఎక్కడ, మన ఊర్లు ఎక్కడ, మనం ఎక్కడ వారిమి ఎక్కడికి వచ్చి ఒకటిగా చేయబడుతూ వచ్చాం చూడండి. దీని అంతటి కారణం ఏంటంటే దేవుని యొక్క సమకూర్పు, దేవుని యొక్క సృష్టి. దేవుని సృష్టి అలాంటిదంటే ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ఒకే చోటకి సమకూర్చినటువంటి అనుభవం దేవునిలో ఉంటూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఆకాశం కింద జలములు ఒక చోటని ఎలా సమకూర్చబడుతూ వచ్చినాయో, జలములు మొదటి సృష్టి ఏంటంటే జలములు సమకూర్చబడి. ఇది మొదటి సృష్టి. దీంట్లో 5వ మాట ఏంటంటే ఇది జలములు ఒక చోట సమకూర్చబడి జలములు ఎలాగైతే ఒక చోట సమకూర్చబడియో అలాగే మనుషులందరూ మనం వేరువేరుగా ఉన్న మన అందరినీ కూడా క్రీస్తు యొక్క శరీరంలో ఒకే అవయవంగా మనల్ని ఏం చేస్తాడు? ఒకే దేహంలో ఆయా అవయవాలుగా సమకూర్చుకుంటూ వచ్చాడు దేవుడు. దేహం ఒక్కటే కానీ దానిలో అవయవాలుగా దేవుడు మనల్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. ఇది 5వ విషయం. దేవుడు తన కృపలో మనల్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. వాస్తవానికి మనం ఏ ప్రాంతం ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఎటువంటి వారమైనా సమకూర్చుతూ వచ్చాడు దేవుడు. మన స్వభావం వేరు, మన మనస్తత్వం వేరు, మన ఆలోచన వేరు, ఇంకా చెప్పాలంటే మన విధానం వేరు, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచన, మనం ఉద్దేశించే ఉద్దేశాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అయినా ఒకరికొకరు సంబంధం లేకపోయినా దేవుడు క్రీస్తులో మనల్ని సమకూర్చిన అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ వస్తుంది. ఆకాశం కింద దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఒకే శరీరంగా సమకూరుస్తూ వచ్చాడు. జలములు సమకూర్చబడి అది మొదటి సృష్టి. కానీ దాంట్లోనే మొదటి సృష్టిలో జలములు ఎలా సమకూర్చాడో దేవుడు మనల్ని కూడా క్రీస్తులో అలా సమకూర్చినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించేవారు ఉండాలి. ప్రభు, నేను ఎటువంటి పొజిషన్లో ఉండా నన్ను నువ్వు సమకూర్చావు, నన్ను సమకూరుస్తూ వచ్చావు, నీ దేహంలో ఒక అవయవంగా సమకూరుస్తూ వచ్చావు ప్రభుని ఆరాధించాలి. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 1వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 17వ వచనం.
చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాటను చూసినట్లయితే 6వదిగా భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని పెట్టెను. అంటే అర్థం ఏంటంటే దానికి ఒక మాట, భూమి మీద వెలుగిచ్చుటకు ఏం పెట్టాడు? పగటిని. ఈ పగటి ఎక్కడ ఉందంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథము ఈ పాత నిబంధన లాస్ట్ గ్రంథం అది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కల ఆరోగ్యం కలుగచేయును గనుక బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలక. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట, మొదటి సృష్టిలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే భూమి మీద వెలుగునన్నది ఏర్పరుస్తూ వచ్చాడు. వెలుగిచ్చుటకు ఏం చేస్తూ వచ్చాడు? ఒక సూర్యుడిని నియమిస్తూ వచ్చాడు. ఈ సూర్యుడు భూమి మీద ఉండి ఏం చేస్తున్నాడు? అనేకులకి వెలుగిచ్చేవాడు ఉన్నాడు. ఈ సూర్యుని ద్వారా ఏం జరుగుతుంది? ఎండ ఎక్కువైతే మనుషులు చచ్చిపోతారు. వడదెబ్బ తగిలింది అనుకోండి, మనుషులు ఏమవుతారు? వడగాలు వచ్చినా వడదెబ్బ తగిలినా మనుషులు చనిపోతారు. సూర్యుడి వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. సూర్యకాంతి అధికమైతే క్యాన్సర్ కూడా వచ్చే కోణాలు కూడా ఉంటాయి. కొన్ని ఎక్కువ కాంతి కానీ మానవుడి మీదకి వస్తే క్యాన్సర్ కూడా వచ్చే ఆలోచనలు కూడా ఉంటాయి. కొంతమంది చెప్తూ వచ్చారు అలా. అయితే ఎందుకంటే ఈ సూర్యుడి వల్ల కొద్దిగా ప్రమాదం ఉంది, మనకి కొద్దిగా చాలా ప్రమాదం ఉంది ఈ సూర్యుని వల్ల. కానీ ఈ సూర్యుని వల్ల రోగాలు వస్తున్నాయి, బలహీనతలు కూడా వస్తాయి, అనారోగ్యం కూడా వస్తుంది. కానీ ఈ సూర్యుడు దేనికంటే వెలిగించడానికి ఉన్నాడు. ఒక మనిషి చీకట్లో ఉండకుండా పూర్తిగా చీకటి కాకుండా వెలుగు కూడా ఉండటానికి సూర్యుడు నియమించబడుతూ వచ్చాడు. కానీ ఈ సూర్యుడి వల్ల, మొదటి సృష్టిలో ఉన్న సూర్యుడి వల్ల ఏం జరుగుతుంది? మనుషుడికి ఏదో ఒక నష్టం, ఏదో ఒక ప్రాణహాని, ఏదో ఒక హాని అయితే జరిగింది. కానీ మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న సూర్యుడు ఎవరైనా? నీతి సూర్యుడు. సో ఆయన ద్వారా మానవుడికి ఏం జరుగుతుంది? అతని రెక్కల కింద ఆరోగ్యం ఉంటుందంట. ఏముంది? బైబిల్ చూసి చెప్పండి అందరూ. ఏముంది? అతని రెక్కల కింద ఆరోగ్యం ఉంది. అంటే అర్థం ఏంటి? ఒక మానవుడి జీవితంలో మొదటి సృష్టిలో ఉన్న సూర్యుని కింద బలహీనతలు, అనారోగ్యాలు ఉన్నాయి. వడదెబ్బ వల్ల మానవుడు చనిపోవచ్చు, వడగాలి వల్ల అనేకులు చనిపోవచ్చు. కానీ మొదటి సృష్టిలో ఉన్న సూర్యుని వల్ల మానవుడు ప్రాణహాని ఉండొచ్చేమో, కానీ దేవుడు ప్రాణహాని కొరకు సూర్యుని సృష్టించాల, మానవుడికి వెలుగుగా ఉండటాన్ని సృష్టించాడు. కానీ ప్రాణహానికి ఉన్నప్పటికీ దేవుని వాక్యం చూసినట్లయితే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నీతి సూర్యుడు ఎలాంటి వాడంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. మనకి ఎలాంటి వారైనా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆరోగ్యం లేక మొదటి సూర్యుని బట్టి ఆరోగ్యాన్ని నష్టపోతున్న మన జీవితాలకి ఆరోగ్యాన్ని ఇవ్వటం కొరకై నీతి సూర్యుడికి లోకానికి ఉదయించిన వాడుకుంటాడు ప్రభు. మొదటి సృష్టిలో ఉన్న వెలిగిచ్చేటటువంటి జ్యోతి మానవుడికి హాని చేయొచ్చేమో, కానీ మలాకీ గ్రంథం 4:2లో ఉన్నటువంటి నీతి సూర్యుడు, ఆ జ్యోతి మానవుడికి ఆరోగ్యాన్ని ఇచ్చేదుకుంటుంది. మానవుడికి ఆరోగ్యాన్ని ఇచ్చేదుకుంటుంది. మొదటి సృష్టిలో ఉన్న వెలుగు మానవుడికి నష్టం తెచ్చేదిగుంది. కానీ మలాకీ 4:2లో ఉన్నటువంటి వెలుగు మానవుడికి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగుంది. ఒకప్పుడు ఈ మొదటి సృష్టిలో ఉండి అనారోగ్య పాలైన మనల్ని మలాకీ 4:2లో ఉన్నటువంటి నూతన సృష్టి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని స్వస్థపరిచి బలహీనతల నుండి విడుదలిచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ప్రభు చేసినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 7వ విషయాన్ని చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, ప్రతి జంతువును. కాబట్టి 7వ మాట చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది మొదటి సృష్టిలో 7వ మాట. మొదటి సృష్టిలో 7వ మాట ఏంటంటే దేవుడు మానవుని సృజించాడు. ఎటువంటి మనుషుల్ని దేవుడు సృజించాడే? తన స్వరూపంలో మానవుని సృజించి ఏం చేశాడంటే మానవుడికి సమస్తం పైన అధికారాన్ని ఇచ్చాడు. దేనిపైన ఇచ్చాడు? సమస్తం పైన. నేను అనేక పర్యాయాలు కూడా చెబుతూ వచ్చాను. ఈ భూమి మీద ఉన్న నక్కకి, కుక్కకి కానీ రకరకాల జంతువులు పేర్లు పెట్టిన వారు ఎవరో చెప్పండి? ఆదామే. మొదట ఆదామే పెట్టింది. వాక్యం మీద ఆదామే పెడుతూ వచ్చింది. ఎందుకు? ప్రతి జీవి ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు ఆదామే పేరు పెడుతూ వచ్చాడు. దాని స్వభావం బట్టి, దాని క్రియను బట్టి ప్రతి దానికి తగిన విధానంలో పేరు పెడుతూ వచ్చాడు. అయితే మానవుడిని సృజించి దేవుడు ఏం చేశాడు? తన స్వరూపంలో సృజించుకుని అన్నిటిపైన
ఏలండి అని చెప్పి రాజ్యాధికారం ఇస్తూ వచ్చాడు. తన స్వరూపమందు చొప్పున నరులను చేయదము, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికారు. అంటే సమస్తం పైన అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు దేవుడు. ఎక్కడ? మొదటి సృష్టిలో దేవుడు ఏం చేశాడంటే, ఏడవదిగా మానవుడికి సమస్తం పైన అధికారం ఇచ్చాడు. కానీ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మొదటి సృష్టిలో మానవుడు పొందిన అధికారాన్ని కోల్పోతూ వచ్చాడు. ఏం కోల్పోతూ వచ్చాడు? అధికారం. మొదటి సృష్టిలో ఏ అధికారాన్ని అయితే మానవుడు పొందాడో ఆ అధికారాన్ని మానవుడు కోల్పోతూ వచ్చాడు. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి సృష్టి దేవుడిచ్చిన అధికారం ఉంది. దేవుడిచ్చిన అధికారాన్ని 3వ అధ్యాయంలో పోగొట్టుకుంటూ వచ్చాడు. దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటున్న మానవుడికి మరలా తిరిగిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మరలా తిరిగిస్తున్నాడు. అందుకంటాడు కదా, పేతురుతో అంటాడు, పరలోకపు తాళచెవులు నీకు ఎదుట ఉండే నీకు ఇచ్చి ఉన్నాను, పరలోకపు తాళచెవులు నీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఇంకేమంటాడు తెలుసా? అనేక 12 అపోస్తులు కానీ 12 మందికి కానీ దేవుని రాజ్యంలో ఒక ధన్యత, నూతనమైన విషయంలో వారి పేర్లు చెక్కబడుతూ వచ్చినాయి. ఇంకా చూసినట్టయితే అనేక మంది పైన తీర్పు తీర్చడానికి కూడా దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మొదట కోల్పోయిన దాన్ని, మొదటి సృష్టిలో అధికారం మనకు ఉంది, కానీ దాన్ని మనం కోల్పోయిన అధికారాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో దేవుడు మళ్ళా మనకు అనుగ్రహిస్తున్నాడు. అర్థమవుతుందండి? దేనిపైన అయితే మనకు అధికారం ఉందో, పాపం పైన అధికారం ఉంది. ఎందుకంటే దాన్ని జయించడానికి. ఇంకా లోకం పైన, ఇంకా చెప్పాలంటే జలరాశుల పైన, సమస్తం పైన మనకు అధికారం ఉంది. అధికారం మొత్తాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాం మనం. అధికారం మొత్తాన్ని పోగొట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని ఏలాల్సిన మనం అన్నిటినీ ఏలాల్సిన వారం, అన్నిటినీ ఏలుతో అధికారం చేయాల్సినటువంటి వారు. కానీ మనమే దానికి లోబడి దాని ద్వారా మనం అధికారం చేయబడుతూ వస్తున్నాం. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? మీరు ఎవరు అటు చూడొద్దు, ఇటు చూడండి. వాక్యం చెప్పేది అటు కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? సమస్తం పైన అధికారం ఇస్తూ వచ్చాడు దేవుడు. మానవుడికి ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. ఆ అధికారాన్ని పోగొట్టుకుని దేవుని ద్వారా సృజించబడిన విధానం కానీ, దేవుడిచ్చిన అధికారాన్ని కానీ మానవుడు పోగొట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మానవుడు పోగొట్టుకున్నటువంటి అధికారము, దేవుని స్వరూపాన్ని ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి ఆ స్వరూపాన్ని మరలా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఏది పోగొట్టుకున్నామో తిరిగి దాన్ని ప్రభువులో క్రీస్తుని బట్టి దేవుడు తన స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నాం. మొదటి సృష్టి దేవుని స్వరూపం మనం. మొదటి సృష్టి అన్నిటిపైన ఏలాల్సింది మనం, అధికారులు మనం. కానీ మొదటి సృష్టిలోనే ఉన్న మనము దేవుని స్వరూపాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సమస్తం పైన మనకు అధికారాన్ని ఇచ్చాడు. తన దేవుని యొక్క స్వరూపంలోకి మనల్ని తీసుకొస్తూ వచ్చాడు. అందుకంటాడు మార్క్స్ వార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో, మీరు వెళ్ళుడి, మీకు అన్నిటిపైన అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. అన్నిటిపైన అధికారం ఇస్తున్నా, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. కాబట్టి ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదని ఎందుకన్నాడు? సమస్తం పైన అధికారం ఇచ్చాడు. ఏదైతే మొదట పోగొట్టుకున్నామో ఆ అధికారాన్ని మార్క్స్ వార్త చివరి అధ్యాయం చివరి వచనాలు ప్రభు మరలా మొదటిది ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాం కాబట్టి తిరిగి మరలా అనుగ్రహించబడుతూ వచ్చింది. మొదటి సృష్టిలో 7 అంతల ఆశీర్వాదాలు ఉంది, కానీ 7 అంతల అనుభవం ఉంది. వాటన్నిటిలో మన జీవితంలో నష్టంలో ఉండే వాటిని తిరిగి మరలా 7 అంతల అనుభవం ప్రభు మనకు సమకూరుస్తూ వచ్చాడు. మొదటి సృష్టిలో మొదటి మాట ఏంటి? భూమి శూన్యంగా ఉంది. శూన్యంగా ఉన్న భూమిలో దేవుడు ఏం చేశాడు? సమృద్ధిని నింపాడు. శూన్యంగా ఉన్న మన జీవితంలో ప్రభు ఏం చేశాడు? సమృద్ధిని నింపాడు. ఆరాధన, ప్రభుని ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం, మహింపరచడం నింపాడు. 2, చీకటి అగాధ జన్మల పైన కమ్మి ఉంది. పాపం మన పైన కమ్మి ఉన్నప్పుడు ప్రభు వచ్చి మొదటి సృష్టిని బట్టి మొదటి సృష్టి లాకుండా మనల్ని మారుస్తూ వచ్చాడు. 3, వెలుగును చీకటిని వేరుపరిచాడు. మన జీవితంలో ఉన్న లోకము, క్రైస్తవ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం రెండింటిని వేరుపరిచి, క్రైస్తవ జీవితాన్ని వేరుపరిచి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా చేశాడు. లోకాన్ని మన నుండి దూరం చేశాడు. 4, విశాలం కింద జలము, పై జలము చేశాడు. కింద ఉన్న మానవుని పరలోక రాజ్యాన్ని వారసుడిగా చేస్తూ వచ్చాడు. 5, జలములు ఒక చోటనే కూర్చబడుతూ వచ్చినాయి. ఆయా ప్రాంతాలుగా, ఆయా విభాగాలుగా, దేహముల ఆ యొక్క అవయవాలుగా విభజించబడిన మనం క్రీస్తులో ఒకే శరీరంలో, ఒకే అవయవంలో చేర్చబడుతూ వచ్చాం. ఇక 6వదిగా భూమి ఏమవుతూ వచ్చింది? భూమి మీద వెలుగించడానికి సూర్యుని అనుమతిస్తూ వచ్చాడు. ఆ సూర్యుని వల్ల మనకు నష్టం ఉంది, మొదటి సూర్యుడి వల్ల. కానీ నీతి సూర్యుడు ఉదయించి మనకుండా బలహీనతను తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చాడు. 6. 7వ మాట చూసినట్టయితే మానవుడిని తన స్వరూపంలో చేసుకుని మానవుడికి అధికారాన్ని ఇస్తూ వచ్చాడు.
మానవుడికి అధికారాన్ని ఇస్తూ వచ్చాడు. ఆ అధికారాన్ని మానవుడు కోల్పోయినప్పుడు తిరిగి యేసుక్రీస్తు ప్రభు నీ లోకాన్ని పంపి దేవుడు తన కుమారుడి ద్వారా మరలా మనల్ని దేవుని స్వరూపంలోకి తెచ్చి దేవుని స్వరూపంలోకి ప్రభు యేసుక్రీస్తు ప్రభు తెచ్చి అన్నిటిపైన అధికారాన్ని ఇచ్చిన వాడుగా ఉంటాడు. ఏవైతే కోల్పోయేవన్నీ కూడా ప్రభు ద్వారా మనం సమకూర్చబడినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి విధానంలో మొదటి సృష్టిలో ఉన్న మనల్ని ప్రభు మార్చి ఒక నూతనమైన విధానంలో ప్రభు తీసుకొచ్చినందుకై, ప్రభు శూన్యం కూడా మనల్ని సమృద్ధిగా నింపినందుకై ప్రభుని ఆరాధన చేద్దాం. సంఘమును ప్రభు ఈ యొక్క మొదటి సృష్టి ఎలా ఉందో అటువంటి సృష్టిలో ఉన్నటువంటి లవోదికీయ సంఘాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఒక నూతనమైన విధానంలో తీసుకొస్తూ వచ్చాడు. లవోదికీయ సంఘం కూడా మొదటి సృష్టి అనుభవంలో ఉంది. మొదటి సృష్టి అనుభవంలో ఉన్న లవోదికీయ సంఘాన్ని ఒక క్రొత్త విధానంలోకి, ఆయా మొదటి సృష్టిలో ఉండే లవోదికీయ సంఘం యొక్క జీవితాన్ని ఎలా మార్చి ఈ యొక్క నూతన సృష్టిని ఎలా మారుస్తూ మొదటి సృష్టిని ఎలా మారుస్తూ వచ్చాడు, అవసరాన్ని బట్టి ఎలా దానికి సహకరిస్తూ వచ్చాడు ప్రభు. అటువంటి విధానంలో లవోదికీయ సంఘానికి కూడా, లవోదికీయ సంఘస్థులను కూడా దేవుడు మార్చి ఒక మొదటి సృష్టిలో ఉన్నటువంటి లవోదికీయ సంఘస్థుల్ని వారి జీవితాలు మార్చి దేవుని రాజ్యాన్ని వారసులుగా చేస్తూ వచ్చాడు. అట్టి వారసులుగా మనల్ని కూడా చేసినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభుని ఆరాధన చేద్దాం. ఒక యోగ్యమైన ఆరాధన చేయనట్లు ప్రభు మన సాయం చేయను గాక. ఆమేన్.